కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కొన్ని సార్లు ఇంకోటి అవుతుంది. ఎలా సరే బూత్ మాట్లాడావు, చేసింది తప్పు, సారీ అని కూడా ఏదో చెప్పుకున్నారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు, అయినా సరే ట్రోల్స్ ఆగట్లా, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి సెలబ్రిటీస్ కూడా మీమ్స్ చేయడం దానిపైన. వాళ్ళు సపరేట్ గా నిన్న ప్రియదర్శి నా పిల్ల ఏదో చేశారు, అలా సమంత గారిని కూడా ఎవరో ఏదో అంటే ట్వీట్ చేసింది, ముందు నువ్వు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెలబ్రిటీస్ కూడా స్పందించేసరికి ఇది ఎక్కడికి తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఆ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయిపోయింది, అలాగే చిట్టి. నిన్న మొన్న వీళ్ళు ఏమన్నారు, బిగ్ బాస్ లో కూడా వస్తున్నారు వీళ్ళు, అవును ఆ సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమాలో ఇట్లా టాలీవుడ్ లో నుంచి మంచి ఆఫర్ వచ్చిందన్నారు అని కూడా అన్నారు. ఇదంతా ఉన్న తర్వాత ఒక్కసారిగా ఏంటంటే ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది కట్ అయిపోయింది. ఇంకా లేవు ఆర్డర్స్. ఆల్రెడీ చేసిన పచ్చడిలా నెత్తినేసి కొట్టుకోవడమే తప్ప నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. అది ఎవడు కొండు, కొన్న వాళ్ళ పడేస్తున్నారు, అన్ఫాలో కూడా చేస్తున్నారు. ఆర్డర్ చేసే వాళ్ళేమో చెయ్యట్లా, ఆ ఫాలోయింగ్ ఏమో తగ్గిపోయింది. సడన్ గా ఒక కోట లాంటిది ఏదో కూలిపోయేసరికి చాలా మంది ఈ టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళడం కామన్. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కొద్ది గొప్ప స్ట్రాంగ్ కాబట్టి, అంటే ఆ బూతులు మాట్లాడే తత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారేమో. ఇంకేదో ఫ్యాన్ కు చున్ని కట్టడం లాంటివి చేయాల.